అందరికీ నమస్కారం. నేను యాంకర్ హిమ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాం తల్లి. గురుగారు, రీసెంట్గా మనము తెలంగాణ సింగర్ మధుప్రియ వివాదం గురించి వింటున్నాం కదా. అంటే ట్రెండ్ మారచ్చు, ట్రెండ్కి తగ్గట్టు రీల్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే దైవ సన్నిధిలో సైతం రీల్స్ కానీ ఆల్బమ్ సాంగ్స్ కానీ చేయడం జరుగుతుంది. సో ఆ విషయం గురించి అధికారులు కూడా ఇప్పటి వరకు చర్యలు అనేది తీసుకోలేదు. సో దాని గురించి ఏమంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మధుప్రియ అనేటువంటి అమ్మాయి గాయని గర్భగుడిలో పాడటం అనేటువంటి దానికి వచ్చినటువంటి సమస్య ఇదంతా కూడా. గాయకులు అద్భుతంగా పాడతారు. ఆ అమ్మాయి గొంతు కొంచెం టిపికల్ వాయిస్. ఆ అమ్మాయికి చాలా భవిష్యత్తు కూడా ఉన్నది. ఎన్నో ఇబ్బందులు పడి ఆ అమ్మాయి ఈ స్టేజికి వచ్చింది అని నేను ఎరుగుదును. అవును సార్, అవును. ఎందుకంటే నాకు తెలుసు, ఆ నోట ఈ నోట నాకు తెలుసు. ఇక్కడ అంటే మా అమ్మాయికి కాస్త స్నేహం కూడా ఉన్నది నా కూతురికి. అందువలన ఇక్కడ ఏమవుతున్నది అంటే ఈ గర్భగుడిలో పాడటం అక్కడ శివుడిది కదా, పరమేశ్వరుడిది కదా. అంటే ఆలయ తలుపులు మూసివేసి మరి భక్తులని దర్శనానికి వెళ్లకుండా ఆపి మరి షూటింగ్ టీం అంతా కూడా దీన్ని ఎంకరేజ్ చేశారు. సో అలా వివాదాస్పదంగా మారిపోయింది. ఖచ్చితంగా అమ్మ, అది వివాదము, అది తప్పే. అది ముందు ఖండించాల్సినటువంటి విషయమే అది. ఎందుకంటే ఒక చిన్న మాట, షూటింగ్ తీయవచ్చును. ఎక్కడ తీయవచ్చు? ఇప్పుడు భక్తులు స్వామి సందర్శనార్థము చాలామంది వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఉంటున్నప్పుడు వాళ్ళ దర్శనానికి ఎటువంటి భంగము కలిగించకుండా ఈమె బయట కూర్చొని పాట పాడటం అనేటువంటిది చేసి ఉంటే అందరూ హర్షించేటువంటి విషయం ఉండేది. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడే కొంచెం మనము పూర్వాపరాలు ఏమిటి అనేటువంటివి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే పూర్వము ఘంటసాల గారు అక్కడ శేషశైలవాస శ్రీ వెంకటేశ అనేటువంటి పాట పాడినప్పుడు బయట ఎక్కడో కూర్చొని పాడటం, స్వామిని చూపించడం జరిగింది. ఇంకొకటి కూడా, శంకరాభరణం సినిమాలో సోమయాజుల వారు పాడుతూ ఉన్నప్పుడు శంకరా నాద శరీరాపర అనేటువంటి పాట పాడినప్పుడు కానీ బయట కూర్చొని పాడడం జరిగినది. సప్తపది సినిమాలో నృత్యం చేస్తూ ఉన్నప్పుడు కూడా అంతరాళంలో నృత్యం చేయటం అనేటువంటిది జరిగింది. వాళ్ళు చెప్పిన మంత్రానికి అక్కడ మంత్రము చెబుతూ ఉంటే బ్రాహ్మణోత్తములు ఈమె నృత్యం చేయడం జరిగింది. అంటే స్వామికి, భగవంతుడికి ఉపచారాలు అనేటువంటివి ఉన్నాయి. గీతము, నృత్యము దర్శయామి, గీతము శ్రావ్యయామి అని చెప్పి అలా ఈ మామూలుగా వేదాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సామవేదము, అధర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము ఇవన్నీ కూడా ఉపచారాలలో చివరిలో చెబుతారు. అలాంటివి చేస్తూ ఉంటారు. అవి తప్పు కాదు. కానీ భక్తులందరినీ కూడా తలుపులు వేసి బంధించి లోపలికి రావద్దు అని ఈ అమ్మాయిని మాత్రమే లోపలికి గర్భగుడిలోకి పంపించి చేయటం అనేటువంటిది వివాదం. అది కూడా అనుమతి లేకుండా, అధికారుల అనుమతి లేకుండా వీళ్ళు షూటింగ్ టీం అనేది అక్కడ సాంగ్ అనేది చేయడం జరిగింది సార్. అనుమతి లేకుండా చేయడం ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవాలయాల్లో గుడి తలుపులు ఇంతసేపు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ చైర్మన్ కానీ అందరూ ఉంటారు. వాళ్లకు తెలియకుండా టీం అంతా వస్తే ఎందుకు వచ్చినారు అని అడగకుండా చేయకుండా, పైగా గర్భగుడిలో అక్కడ ఉన్నటువంటి అర్చకుడైనా అడ్డు చెప్పాలి మొదట. ఎందుకంటే దాని గర్భగుడికి ఉండేటువంటి పవిత్రత అనేది ఒకటి ఉంటుందమ్మా ఎప్పుడూ కూడా. అయితే ఇట్లాంటివి ఏమొస్తాయి అంటే ఇప్పుడు కాశీలో కానీ లేదంటే ఇంకొక చోట మన కొన్ని చోట్ల శ్రీశైలంలో కానీ అందరూ లోపలికి వెళుతున్నారు కదా, వెళ్ళవచ్చును, స్వామిని తాకవచ్చు, దర్శనం చేసుకోవచ్చు కొన్ని క్షేత్రాలలో. కానీ అక్కడ ఒక వ్యక్తిగా ఉండి నేను పాట పాడతాను, చేస్తాను అని చెప్పి చేయటం చెందటం అనేటువంటిది తప్పు. అందుకని గర్భగుడికి ఒక పవిత్రత అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకనే గర్భగుడిలోకి అందరూ రాకుండా, ఎందుకంటే స్వామికి నిత్యము మంత్రోచ్చారణలతో వేద మంత్రాలతో
అక్కడ ఆ స్వామికి ఎప్పుడూ కూడా ఎప్పటికీ అప్పుడు పవిత్రత చేస్తూ అందరికీ అనుకూలించేటువంటి విధానంగా ఉంటుంది. ఎందుకు దేవాలయానికి వెళుతున్నాం మనం? ఏ పవిత్రత దేవాలయంలో లేకపోతే ఎందుకు వెళ్తారు ఎవరైనా భక్తులు? చెప్పండి. అంతా అది దాని విలువను మనం తగ్గించిన వాళ్ళం కాకూడదు కదా. ఇంతమంది వెళుతూ ఉంటారు, కోటాను కోట్ల భక్తులము వెళతామనే అప్పుడప్పుడు ఏం చేస్తారు అంటే స్వామికి ఎప్పుడూ కూడా అంతా కూడా శుద్ధి చేయటం అనేటువంటిది పెడతారు. అవును అవును. ఆ శుద్ధి చేసి మళ్ళీ అక్కడ వేదమంత్రాలతోనూ అనుకూలముగా చేసి ఎప్పటికప్పుడు పవిత్రతను పెంపొందింపజేసే విధముగా ఉంటుంది. మనం ఎందుకు రోజు స్నానం చేస్తున్నాము తిరిగి వచ్చి అంటే ఎప్పటికప్పుడు మన శరీరము మీద ఉండేటువంటి దుమ్ము ధూళి అనారోగ్యం కాకుండా ఉండటానికే కదా రోజు స్నానం అనేది పెట్టాం. అలాగే ఎప్పుడూ కూడా బ్రహ్మోత్సవాలు అని వచ్చినప్పుడు చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ముందు అక్కడ గర్భగుడిని శుద్ధి చేయటం అనేటువంటిది ఉంటాయి. అట్లాంటి సమయాల్లో గర్భగుడిలోకి వెళ్ళి పాడటం అనేటువంటిది అక్కడ అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళది తప్పే, చేసిన వాళ్ళది తప్పే, ఆ ఆలోచన వచ్చిన వాళ్ళది తప్పు. ఆ అమ్మాయి మంచి భవిష్యత్తు ఉండేటువంటి అమ్మాయిని అనవసరముగా ఆ అమ్మాయిని పాడమంటే కదా లోపలికి పోయి పాడి ఉంటుంది. మనం ఆ అమ్మాయిని నిందిస్తాం. కానీ ఆ అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళి పాడమ్మా అంటే బయట కూర్చొని పాడమ్మా అంటే బయట కూర్చొని పాడేది. వాళ్ళు ఏం చెబితే అది చేస్తుంది. అమ్మాయి తప్పేముంది? కాబట్టి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు దీన్ని మనం పవిత్రం చేస్తున్నామా అపవిత్రం చేస్తున్నామా అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక కమిటీ అనేది ఉంటుంది, ఈవో ఉంటారు. దాని మీద తొందరగా చర్యలు తీసుకొని చేయాలి. ఆ మధ్య ఒకసారి తిరుమల తిరుపతి కొండ మీద ఒక అమ్మాయి ఏదో ఇచ్చేస్తే నేను తప్పు చేశాను అని మళ్ళీ క్షమాపణ కోరుకుంది. అలాంటివి వెంటనే రియలైజ్ అయ్యి చెప్పుకుంటే తప్ప స్వామి అనుగ్రహము పొందాలి ఎవరైనా కూడా, కానీ భగవంతుడి యొక్క ఆగ్రహానికి ఎవరూ గురి కాకూడదు అనేటువంటిది ఆలోచన చెయ్యాలి ఎప్పుడూ కూడా. ఎప్పుడైనా అమ్మ ఇట్లాంటివి చాలా జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాల్సినటువంటివే. కానీ భక్తులు అనేక రకాల వాళ్ళు దైవ దర్శనం కోసం వస్తారు. వాళ్ళందరినీ ఆపి మీరు ఇంత షూటింగ్ చేయాల్సినంతటి అవసరము ఆవశ్యకత ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఎక్కడైనా కూడా అలా చేయకూడదు. భక్తులే ముఖ్యము భగవంతుడికి ఎప్పుడూ కూడా. అక్కడ మిగతా వాళ్ళు ఎవరూ ముఖ్యం కాదు. మరి పాడేటువంటి వాళ్ళు ఇది తీయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా భక్తులే కదా అని అనుకోవచ్చును. కానీ మరి నిజంగా భక్తి ఉండేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి విధానం ఏమిటి అనేది కూడా ఆలోచన చేస్తారు కదా ప్రజానీకము. అందువలన దీన్ని వెంటనే సర్దుకుంటే సూక్ష్మముగా ఉన్నప్పుడే ఏదో పొరపాటు జరిగింది అని దాన్ని జాగ్రత్త చేసుకుంటే మంచిది. కానీ ఇటువంటిది ప్రతి దేవాలయాల్లోనూ ఒకటి చూసి రెండవది మొదలవుతుంది. ఆ మధ్య గతంలో చాలామంది ఇట్లా వివాదాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చేస్తూ నాట్యము చేయవచ్చును ఒక నర్తకీమణి తన ఇది చేస్తూ, కానీ భక్తులను అనుమతించాలి. భక్తులు చేసేవాళ్ళు వెళ్తూ ఉంటారు, చేసేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆపి చేసి మరీ ఇట్లాంటి సందర్భాల్లో చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది భావన. మెయిన్గా తెలంగాణ ఫోక్ సింగర్ అమ్మాయి రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం గోదావరి గట్టు మీద సాంగ్తో కూడా ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కూడా ఆ అమ్మాయి స్టార్ట్ చేసింది ఆడపిల్లనమ్మ సాంగ్తో కెరియర్ని స్టార్ట్ చేసింది అమ్మాయి. అంటే షూటింగ్ టీం అంతా కూడా తీసుకుని మీరు అన్నట్టు కరెక్టే, ఆ అమ్మాయిది తప్పు లేదు. అంటే ఆ టీము ఎక్కడ పాడమంటే అక్కడ బట్ ఆ అమ్మాయి కూడా మినిమం అంటే లైక్ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అనేది ప్రతి మనిషికి మానవ హక్కు, అది తెలుసుకోవడం అనేది సామాన్యుడి బాధ్యత అది. సో భక్తులు తీవ్ర విమర్శలకి లోనవుతుంది అమ్మాయి. రీసెంట్గా మనం చూసుకుంటే ట్రోల్ అవుతుంది కూడా. సో దానికి ఏమంటారు సార్? అమ్మాయి పాడింది కాబట్టి అమ్మాయిని మనం అంటున్నాము. మీరు ఇంకొక మాట అన్నారు, తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళను మనము కళాకారులను ఎప్పుడూ కూడా ఒక ప్రాంతంలో పుట్టినందుకు ఆ ప్రాంతాన్ని గౌరవించాలి. అంతేగాని ఆ అమ్మాయి వాక్కు తెలంగాణ వాళ్లకు మాత్రమే ఆ అమ్మాయి తెలంగాణది అని మనం ఒక వైపుకొని మనం ఆమెను చూడడానికి లేదు. యావత్తు ప్రపంచమంతా కూడా ఆ అమ్మాయి గొంతును నిజంగా కూడా
మనం ఆస్వాదించవలసినటువంటిదే. అమ్మాయి చిన్నమ్మాయినా నేను పూర్ణ ఆశీర్వచనము, అమ్మవారి అనుగ్రహము, భగవంతుడి అనుగ్రహము అమ్మాయికి ఉండాలని పూర్ణ ఆశీర్వచనం చేస్తున్నాను నేను. ఇప్పుడు నేనేం ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, ఆ అమ్మాయికి మినిమం ఉండాలి కదా అంటే, కళాకారులది ఏముంటుంది అంటే, నువ్వు లోపలికి పోయి పాడమ్మా అని ఒక డైరెక్టర్ అనేటువంటి వాడు ఉంటాడు. ఒక చిత్రీకరణ అన్నప్పుడు ఆ చిత్రీకరణకు సంబంధించినటువంటి డైరెక్షన్ చేసేవాడు ఉంటాడు. ఆ డైరెక్టర్ది తప్పు. ముందు నువ్వు లోపలికి వెళ్ళి చెయ్యి, అంతా నాదేలే గుడి అన్నట్టుగా. స్వామి మనవాడే ఎప్పుడూ కూడా. అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి భగవంతుడు స్వామి. అక్కడ స్వామిది, దేవుడిది. కానీ పవిత్రత అపవిత్రత అనేటువంటిది మనం చూసుకొని చెయ్యాలి. ఆ అమ్మాయిది తప్పేముంది? నేనైతే ఆ అమ్మాయిని తప్పు పట్టను. మెయిన్ గా భక్తులు ఏమంటున్నారంటే గురుగారు, అపచారం గర్భగుడిలో, అది కాళేశ్వరం టెంపుల్లో అసలు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి ఎలో లేదు. అంటే ఏ గుడిలో అయినా గర్భగుడిలో అసలు అలాంటివి చేయకూడదు. బట్ ఈ షూటింగ్ టీం అంతా కూడా డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళి భక్తుల దర్శనాన్ని ఆపి మరి ఇలా షూట్ చేయడం అనేది చాలా తప్పు పెడుతున్నారు భక్తులు అనేవాళ్ళు. చాలా తప్పే. ఎందుకు ఆ మాట చెప్తున్నాము అంటే అమ్మా, నేను ఇంకొక మాట చెప్తాను. అక్కడ నిరంతరము పూజ చేసేటువంటి అర్చకుడు, పూజారి కూడా నివేదన చేస్తూ ఉన్నప్పుడు మూతికి బట్ట అడ్డము కట్టుకుని నివేదన పెట్టడం అనేటువంటిది జరుగుతుంది దేవాలయాల్లో. ఎందుకు? మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు మనం యొక్క లాలాజలము ఏది ఎటువైపు ఇదవుతుందో తెలియదు. ఎంత అపచారము అంటే అది రవరవాది ఇబ్బందులు వస్తాయి. అందువలన ఆ ఇబ్బందులకు గురి కాకూడదు అనేటువంటిది ఒకటి. రెండవది, స్వామికి నివేదన పెట్టే ముందే మనము దాన్ని వాసన పీల్చడము తప్పు, అది ఎంగిలవుతుంది. అందుకని ఆ వాసన ఇది రాకూడదు అనేటువంటి దానికి కట్టుకొని చేస్తారు. అటువంటి చోట పాట పాడడం అనేటువంటిది ఇంకా ఎంత తప్పు అనేది ఒకటి గ్రహించాలి. ఆ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎక్కడైనా తలుపులు మూసి చేస్తున్నారు అంటే ఇది అందరికీ తెలియకుండా చేస్తారని ఎట్లా అనుకుంటారు? అక్కడ ఎవరు ఇచ్చారు? ఒక ఎంక్వైరీ. ఆలయ సిబ్బంది ఆలయంలో ఉంటారు కదా గురుగారు, ఆలయ సిబ్బంది వాళ్ళ పర్మిషన్ కూడా లేకుండా వెళ్ళారు అనేది మనకి వివాదాస్పదంగా మారింది. రీసెంట్ గా చూసుకుంటే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ విషయంలో కూడా. అది ఆలయ సిబ్బంది తప్పించుకోవడానికి చెప్పేటువంటి మాటలు. సిబ్బంది తెలియకుండా లోపలికి వచ్చి ఎవడు బుద్ధి పుడితే వాడు తీస్తున్నాడంటే ఇంకా ఆలయంలో మీరుండి ఎందుకు వేస్ట్? ఇప్పుడు డబ్బులు ధనం ఉండేటువంటి బ్యాంకు దగ్గర ఒకడు ఉంటాడు, అడ్డగించాడు. వాడి ధర్మం వాడు అడ్డగించాలి, చెయ్యాలి. నేను అడ్డగించినా కూడా పోయినాను వాడిని గాయపరిచి అంటే అప్పుడు వీళ్ళ మీద అఫెన్స్ వస్తుంది. అందుకే ఆలయ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అందుకే ఆలయ సిబ్బందిని వెంటనే మార్పు జరగాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సద్గుణవంతులు కాదు, అది కరెక్ట్ కాదు. ఆలయ సిబ్బందిది తప్పు, పాడిన వాళ్ళది తప్పు కాదు ఎప్పుడు కూడా. అక్కడ ఆలయ సిబ్బందిది తప్పు, అనుమతించినటువంటి వాడు ప్రధాన. అక్కడ అర్చకుడు, పూజారి కూడా కాదని చెప్పాలి. చెప్పి ఉంటే ఒకవేళ వీళ్ళు కాదని చేశారంటే అర్చకుడిది తప్పు ఉండదు. అంతేగాని ముందు అర్చకుడు గర్భగుడి తలుపులు మూసేసి బయటికి రావాలి. నేను తివ్వను అనాలి. ఇది అపచారము, నేను జరగనివ్వను, నా స్వామి, నేను ప్రజాశ్రేయస్సు కోరుకునేవాడిని అని అర్చకుడు చెప్పాలి. అందులో ఉండేటువంటి అర్చకుడు, నేను ఒక బ్రాహ్మణ తమ్ముడుగా అర్చకుడు కూడా తప్పే అంటాను నేను. ఎందుకంటే గర్భగుడి అర్చకుడి యొక్క ఆధీనము. లాకేసుకొని పక్కకు వచ్చేయాలి. నేను తీయని వద్దండి అని చెప్పాలి. చెప్పలేదు అంటే అర్చకుడు కూడా తప్పే. వీళ్ళందరి మీద కూడా అందరూ కేసులు పెట్టాలి నిజానికి. ఎందుకు? స్వామి ఆధీనము. స్వామి ఎవరి ఆధీనంలో ఉంటాడు? అర్చకుడి యొక్క మంత్రము ఆధీనంలో స్వామి ఉంటాడు, భగవంతుడు ఎప్పుడూ కూడా. మరి నిరంతరము తాను సేవ చేసుకునేటువంటి స్వామి దగ్గర అపచారము జరుగుతుంది అంటే తన ప్రమేయం కూడా ఉన్నట్టే కదా, అడ్డగించాలి కదా. ఆలయ ధర్మకర్తలు చెప్పొచ్చు, ఇది తప్పండి, ఆగమశాస్త్ర ప్రకారముగా ఇది తప్పవుతుంది అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. తెలియక పొరపాట్లు ఏదైనా జరుగుతుంది. అందుకనే వెంటనే క్షమాపణ కోరుకోవడం అనేటువంటిది కావాలి. దీన్ని డిలీట్ చేయాలి. అసలు అన్ని చోట్ల పెట్టేటువంటి పరిస్థితి రావద్దు. ఏవేవో ఊరికనే మనము ఇది కావాలి, అన్ని చోట్ల వైరల్ కావాలి అనేటువంటి దానికి ఈ మధ్య కొంచెం బాగా ఫ్యాషన్ అయిపోయిందమ్మా. నెగటివ్ తీసి పాజిటివ్ తొందరగా ఎక్కదు. ఒక అర్చకుడు అక్కడ మామూలుగా రుద్రము, నమ్మకము, చెమకము ఎంత గొప్పగా చెప్పినా ఎక్కదు సమాజానికి.
తప్పులు చెప్పదు, తప్పులు తడకలు చెప్తూ ఒకడు డ్యాన్స్ వేస్తున్నాడు అంటే అది ప్రపంచానికి తొందరగా పోతుంది. ఇది ఈ సమాజం ఎక్కడికి పోతున్నాం? ఏది ఔన్నత్యము? భగవంతుడు ఎప్పుడూ కూడా ఇప్పుడు నిత్యము పూజ చేసుకునేటువంటి వాడికి భగవంతుడు కనపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాడు చేసేటువంటి ఆరాధనలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి కనపడతాడు అంటే లేడు లేడు లేడని మొత్తుకునేవాడికే కనపడతాడు, ఏదో ఒక నిదర్శనం చూపిస్తాడు. అదేమిటి లేదన్న వాడికి చూపించినాడు కదా భగవంతుడు, మనం ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాము మనకు కనపడలేదని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. అంటే వీళ్ళు చేసే పనిలోనే వీళ్ళల్లోనే భగవంతుడు ఉండి చేసుకుంటున్నప్పుడు కనపడాలనే ఆంతర్యం వీళ్ళకెందుకు? ఇంకా అవును, నీకు భగవంతుడు ఉండి సద్బుద్ధితో నువ్వు చేసుకునేటువంటి వాడివి పూజ చేసుకుంటున్నప్పుడు నీకు మళ్ళీ నాకు భగవంతుడు కనపడాలనేటువంటి ఆంతర్యం ఎందుకు వీళ్లకు? అది తెలియక వీళ్ళు నేను ఇంత పూజ చేస్తున్నాను, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయనుకుంటుంటాడు. వీళ్ళకి తెలియక వీళ్ళు చేసుకునేటువంటి వీళ్ళల్లోనే భగవంతుడు ఉండి వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. లేడు 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 అనేటువంటి వాడికే నిదర్శనముగా ఒక మంజునాథ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, ఏది తీసుకున్నా సినిమాల్లో లేడు లేడు అనుకునేటువంటి వాళ్ళకే నేనున్నాను అని ఎక్కడో చోట చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది. చూపించినంత మాత్రం వాడు అప్పుడు ఈ మనవాళ్ళగా మారింటాడు. ఈ మారిన వాళ్ళు ముందు నుంచి ఉండేవాళ్లే కదా, అందులో వింత ఏముంది? అది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అందుకని భగవంతుడి దగ్గర ఇటువంటి అపచారాలు చేయడం చాలా తప్పు అనేటువంటిదే వాదిసి, దీనికి ఒక ప్రాంతం ఒక పార్టీ అని ఇంకొక పార్టీ అని ఆపాదించడానికి లేదు. భగవంతుడు అందరివాడు, అన్ని పార్టీల వాళ్ళలోనూ కావలసిన వాళ్ళు ఉంటారు. అందరూ దీన్ని ఖండించాల్సిందే. కేవలం ఆ అమ్మాయిని గాయనిని మాత్రమే అంటే ఉపయోగం ఏమీ లేదు తల్లి. ఎందుకంటే ఆ అమ్మాయి పాడమంటే పాడింది. ఆ అమ్మాయిది ఏముంది? మన చిన్న వయసు ఎదుగొస్తున్నటువంటి అమ్మాయిని మనము ఏది బుద్ధి పుడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. అది తల్లి, అంతకంటే మనం చెప్పడానికి. కానీ ఇప్పుడు నార్మల్గా గురువుగారు రీల్స్ చేయడం కానీ దైవ సన్నిధిలో మనం టీటీడీలో జరిగిన సంఘటన కానీ ఇప్పుడు రీసెంట్గా గతంలో జరిగిన సంఘటనలు కానీ చేసేయడం, తర్వాత సారీ చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా అధికారులు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మన భారతీయ సాంప్రదాయాల్ని అలాగే ఆచార వ్యవహారాలని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.